రక్తం మీ అమ్మా నాన్నల కోసం చిందించు. నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం చిందించు, నా కోసం కాదు. మీ అమ్మా నాన్నలు మీకు డబ్బు కట్టి ఇక్కడికి పంపించింది మీరు చదువుకోవడం కోసం, ఎవరినో లీడర్ని చేయడానికి కాదు, ఇంకెవడి వెనుకో తిరగడానికి కాదు. మీరు యూనియన్స్ ఫామ్ చేసుకుంది, ఎలక్షన్స్ పెట్టుకుంది, ఒకరినొకరు గెలిపించుకుంది మీ సమస్యలు మీరు పరిష్కరించుకోవడం కోసం. ఈ ఊళ్ళో ఏ గొడవలు జరగాలన్నా, బస్సద్దాలు పగలాలన్నా ఆ శంకర్ గాడి మనుషులు వాడుకునేది మిమ్మల్నే. వాళ్ళు మీ మధ్యలో దూరి ఇవన్నీ చేస్తారు, పారిపోతారు, కానీ నాశనం అయ్యేది మీ భవిష్యత్తు. నేను ఒకప్పుడు మీలాగే స్టూడెంట్, కాలేజీలో చదివాను, ఇలాంటివెన్నో చూశాను, ఎన్నో చేశాను. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ శంకర్ గాడొచ్చి కులం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్పి, లోకల్ అని చెప్పి, నాన్ లోకల్ అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. నాకొచ్చి చెప్పండి, నేను చూసుకుంటాను. అవసరమైతే మీకోసం, మీ బాగు కోసం ఎంత దూరమైనా వస్తాను. లీడర్ని చేయడానికి కాదు. నిన్నే మా వాళ్ళు చెప్పారు, మా అన్నయ్యని చంపిన వాళ్లే మీ అన్నయ్యని చంపారని. వాళ్ల కోసం నేను వెతుకుతున్నా. వాళ్ళు దొరికిన రోజు మనిద్దరం కలిసి వాళ్ళని లేపేద్దాం. ఇంకో విషయం, మీ అన్నయ్య బతికున్నంత వరకు నాకు శత్రువు. అతను పోయాడు, శత్రుత్వం ఓవర్. నాతో నీకెప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నా ఇంటికి రా, నీకు హెల్ప్ చేస్తా. తప్పకుండా చేస్తా.
చూడండి, ఆ శంకర్ గారు అన్నయ్యని చంపినా మనం ఏం చేయలేం పరిస్థితి. ఈ టైంలో కట్ స్కెచ్ ప్లానింగ్ లేకుండా వాడి మీదకి వెళ్తే మనకే ప్రమాదం. ఈ ఊళ్ళో పోలీసులు పొలిటికల్ పార్టీలే కాదు, వాడితో అవసరం ఉన్న ప్రతి వాడు వాడికే సపోర్ట్ గా ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాడికి భయపడి ఊరిదలు పారిపోదాం అంటావా? ఇప్పుడు మనం వాడి మీదకి వెళ్తే మనం మిగలం. ప్రాణాలతో మిగిలింటేనే కదా పగైనా ప్రతీకారమైన. జయకృష్ణ, ఈ టైంలో మనం ఊరుకుంటా. నేను చెప్పేది వినండి, మనం కొంతకాలం సైలెంట్ ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు నా కొడుకుని వాడిని చంపే దమ్ము లేకపోతే పక్కకు తప్పుకో. శివ, నువ్వు ఈ గొడవలో తలదొచ్చుకో, లోపలికెళ్ళు. వాడు చంపితే మాత్రం మనం చావాలా? మనం చంపితే వాడు చావడా? ఆడు దింపుతేనే కత్తి దిగుద్దా? మనం దింపుతే దిగదా? శివ, నువ్వు చిన్నోడివి, ఎందుకురా నీకు ఇవన్నీ? ఏయ్! చంపడానికి చావడానికి చిన్నేంటి పెద్దేంటి? కత్తి ఎవడు పొడిసినా దిగుద్ది. ఈ కళ్ళతో చూశాను అన్నయ్య చావుని. నువ్వు చూసావా? నువ్వు చూసుంటే గుండె రగిలిపోయేది. శివ, వాడెంత డేంజర్ నీకు తెలీదు. దెబ్బ కొడితే మనం తట్టుకోలేము. ఏయ్! ఏయ్! వాడు కొడితే ఎవడైనా పడతాడేమో, అదే నేను కొడితే పడిపోతాడు. చావు భయంతో నువ్వు ఇలాగే ఇంట్లో కూర్చో, నేను మాత్రం కూర్చోను. అన్నయ్యని చంపినోడి చావు కేకతో ఒకరోజు మళ్ళీ బెజవాడ నిద్ర లేపి అప్పుడు మీ ముందుకొస్తా. నువ్వు ఒక్కసారి ఊను కాలేజ్ నుంచి 500 మంది వెళ్ళి ఆడింటి మీద పడి ఆడింట్లో దూరి మరీ చంపేస్తాం ఆ శంకర్ గారిని. వాడిని చంపితే వస్తుందిరా? ఆఫ్టర్ ఆల్ ఒక్క రౌడీ చేస్తాడు, రౌడీజం చావదు. పుట్టలో ఉన్న పాముని పుట్టలోనే చంపేస్తే పాము మాత్రమే చేస్తుంది. అదే పుట్టని కెలికి ఆ పాముని బయటికి రప్పించి జనం మధ్యలో రోడ్ల మీద పరిగెట్టించి అదే జనం చూస్తుండగా ఆ పాము పడగ బద్దలు కొట్టి చంపేస్తే పాము చేస్తుంది, అది పుట్టించిన భయం వచ్చేస్తుంది. మా అన్నని చంపేవాడు పెద్ద హీరో అనుకుంటున్నాడు, ముందు వాడి వెన్నులో చావు భయం పుట్టిస్తా. ఆ భయంతో వాడు గజ గజ వణికేలా చేస్తా, అప్పుడు చంపుతాన్రా వాడిని. ఏంట్రా ఇది? వాడు 6 packs కోసం ట్రైయింగ్ శివ. అది చూడ్డానికే తప్ప తిరిగి కొట్టడానికి పనికిరాదు. రే శివ, బీహార్ నుంచి పార్సల్ వచ్చింది, లోపల పెట్టాను. నెయ్యి వసనా? అదేంట్రా, మన బెజవాడలో నెయ్యి తక్కువైనట్టు అక్కడెక్కడో దూరంగా ఉన్న బీహార్ నుంచి పంపించాడా నీకు నెయ్యి? ఓపెన్ చేసి చూడు. నేను చెప్పలా నెయ్యే. లోపల చేయి పెట్టి చూడు. ఇదెందుకురా? అవసరమని నేనే తెప్పించా. మన బెజవాడ బాగా డెవలప్ అయిపోయిందిరా శివ. ఇది అసలే నాటు తుపాకీ, సింగిల్ రౌండ్. ఒక్క రౌండ్ మిస్ అయినా ఆ శంకర్ గడి చేతిలో మనం అయిపోతాం రా శివ. కిరాయి డబ్బుల కోసం కాల్చేవాడు గురికి, కడుపు మండి కాల్చేవాడు గురికి చాలా తేడా ఉంటుందిరా రాజేష్. ఫైరింగే తప్ప మిస్ ఫైరింగ్ అస్సలు ఉండదురా. శివ, మీ పెద్దతను వస్తుందిరా. రే, అది లోపల పెట్టు. మీ అన్నయ్యతో పాటు నేను పోయాననుకున్నావా? నాకు చెప్పకుండా ఇల్లొదిలు ఎందుకొచ్చావు? లేదు వదినా, చిన్నన్నయ్య భయాలు ఆయనకుంటాయి. రేపు నా వల్ల ప్రాబ్లమ్స్ రావడం నాకు ఇష్టం లేదు. అలాగని అన్నయ్య చావుని తట్టుకొని సైలెంట్గా ఉండడం నా వల్ల కాదు. ఒంటరిగా ఆవేశంలో నువ్వే నిర్ణయం తీసుకుంటావోనని భయంగా ఉంది. నా మాట విని
ఇంటికొచ్చేసివా? నేనెప్పుడు ఆవేశంలో నిర్ణయం తీసుకోను వదినా. అలా తీసుకునేవాడినైతే డైరెక్ట్గా మన ఇంటి నుంచి ఆ శంకర్ గాడి ఇంటికి వెళ్ళి వాడిని చంపటమో నేనే వాడి చేతుల్లో చావటమో చేసేవాడిని. వాడిని అంత సులభంగా చంపేస్తే అన్నయ్య చావుకి అర్థం ఉండదు వదినా. నువ్వు ఇంటికెళ్ళు, అంతా పూర్తయ్యాక నేనే వస్తా. జాగ్రత్త శివ. రాజకృష్ణ, ఎలా ఉన్నావు? చాలా కాలమైంది నిన్ను చూసి. కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. సారీ జయకృష్ణ, మీ అన్న పోయినప్పుడు హైకోర్టులో పనుండి హైదరాబాద్లోనే ఉండిపోయాను. అందుకే క్రిమేషన్కి రాలేకపోయాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇటు మీకు అటు శంకర్కి అందరికీ బాగా కావలసిన వాడిని కనుక మీతో ఉన్న చనువుతో నీకో విషయం చెప్పి పెడదామని వచ్చాను. ఏంటా విషయం? విషయం అంటే పెద్ద విషయమేమి కాదనుకో. సరే, ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. నీ తమ్ముడు శివకృష్ణ శంకర్కి కౌంటర్ అయ్యాలని చూస్తున్నట్ట. ఇప్పుడు బెజవాడలో మీరు అనుకుంటున్నట్టుగా అతను చిన్నవాడేం కాదు. చాలామంది పెద్దవాళ్ళు అతని వెనకాలన్నారు. చూడు జయకృష్ణ, మీ అన్న పోవడంతో శంకర్కు మీకు మధ్య ఉన్న గొడవలన్నీ దాదాపు అయిపోయినట్టే. మళ్ళీ ఈ టైంలో స్కెచ్లు కౌంటర్లు అంటూ పిచ్చి పిచ్చి ప్లాన్లన్నీ వేసి అతన్ని రెచ్చగొట్టి శివని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పు. ఇప్పుడు ఈ ఫ్యామిలీకి నువ్వే పెద్దవాడివి. అతనికి నువ్వే నచ్చ చెప్పు. రేపు ఎటుపోయి ఎటొచ్చినా శివ అందరికీ దూరం అయిపోతాడు. బాగా చదువుకున్నవాడు, తనకెంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కొంతకాలం ఈ గొడవలన్నీ మర్చిపోయి కామ్గా ఉండమను. శంకర్ శివజోలికి రాకుండా నేను చూసుకుంటా. శివని జాగ్రత్తగా ఉండమను. ఏమన్నాడు ఆ జయకృష్ణ? నువ్వు చెప్పమన్నట్టే ఆ జయకృష్ణకి చెప్పాను శంకర్. ఠారెత్తిపోయాడు. మళ్ళీ లైఫ్లో వాళ్ళు నీ వైపు కన్నెత్తి చూడరు. నీకు తెలుసా లాయర్ గారు, నాకంటే పదింతలు దమ్ము ధైర్యం ఉన్నోడు ఆ విజయకృష్ణ. నేను అన్ని ఎప్పుడు చూసినా నా మీద నాకే సిక్కేసేది. వాడిలాగా నేనెందుకు పుట్టలేదా అని రోజు వాడు నా కలలోకి వచ్చేవాడు. అలా వాడెప్పుడొచ్చినా ఉనికిపోయేవాడిని. అలాంటి వాడినే లేపేసిన వాడిని వాడి చిన్న తమ్ముడు శివకృష్ణంతో. లైట్ తీసుకోండి. ఎక్కడి నుంచి వస్తున్నావక్క? ఆ శివ ఇంటి నుంచేనా? అవును. అయితే ఏంటి? ఇలా నువ్వు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉంటే మనకి ఆ శివకి ఏదో సంబంధం ఉంది అనుకుంటారు. ఆ శంకర్ మీ ఆయన్ని చంపినట్టు మా ఆయన్ని కూడా చంపేస్తాడు. అప్పుడు నేను కూడా నీలాగే. జయకృష్ణ, ఏంటా పిచ్చి మాటలు? ఓ లోపలికి. సారీ వదినా, ఇది పిచ్చిది. ఆ శివగాడు చేసే పనులకి నాకేమైనా జరుగుతుందేమని భయపడి చస్తుంది వదినా. వదినా, ఈసారి శివని కలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు వదినా. అతన్ని నువ్వనుకున్నట్టు చేతకానివాడు కాదు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్పడానికి. చేతనైతే ముందు శివని ఇంటికి తీసుకురా. ఓ అన్నగా ఒప్పించి. ఇప్పుడు అతన్ని ఇంటికి తీసుకొస్తే మనమందరం ఇబ్బందుల్లో పడతాం. నోర్మయ్! వాడు నీలాగా మధ్యలో వచ్చినాడు కాదే, నా తమ్ముడు. వాడు ఎక్కడున్నాడో డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు. నువ్వు ఎక్కడుండాలో డిసైడ్ చేసుకో.
రోజు నువ్వు ఎందుకలా మాట్లాడే అర్థం చేసుకోగలను. అవన్నీ మర్చిపోదాం. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండకూడదు. అన్నయ్య, నేను ఇక్కడ ఉంటే నా ఒక్కడికే డేంజర్. నేను అక్కడికి వస్తే మీ అందరికీ డేంజర్. అది నాకు ఇష్టం లేదు. డేంజర్ మన ఫ్యామిలీ కొత్త ఏం కాదురా. విజయన్న కత్తి పట్టిన మొదటి రోజే అది మన ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. అన్నయ్య మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే నాతోరా. అన్నయ్యని చంపిన వాడిని చంపాలని నాకు మాత్రం లేదా? వాళ్ళు నిన్నేమన్నా చేస్తారేమో నేను వెనక్కి తగ్గానే తప్ప భయపడి కాదు. అన్నయ్య ఏ గొడవలకైతే నేను దూరంగా ఉంచాలనుకున్నాడో నువ్వు వాటికే సిద్ధపడ్డాక, శివ నువ్వేం చెయ్యాలనుకుంటే చెయ్యి. నీ వెనక మేము అందరం ఉన్నాం. చచ్చినా బతికినా కలిసే చేద్దాం.